సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఏడబ్ల్యూఎస్ ఉబుంటు EC2 ఇన్స్టెన్స్ పై జెంకిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే EC2 ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ చేయాలి. సో మనం ఇక్కడ ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేసేసాము. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇది ఉబుంటు యొక్క EC2 ఇన్స్టెన్స్ గాయ్స్. దీంట్లో మనం ఏం చేయాలి అంటే అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేయాలి, తర్వాత జావా ఇన్స్టాలేషన్ చేయాలి, తర్వాత జెంకిన్స్ ఒక రిపాజిటరీని ఇన్స్టాల్ చేసి జెంకిన్స్ని ఇన్స్టాల్ చేసి దాన్ని ఎనేబుల్ చేసి చేయాలి గాయ్స్. సో మనం దాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేయాలి. సో ఇప్పుడు మనము చేస్తున్నాము, ఇన్స్టెన్స్ని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేస్తున్నాము. సో హోల్డ్ ఆన్, ఇన్స్టెన్స్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇన్స్టెన్స్ అప్డేట్ అవుతుంది, మనం హోల్డ్లో ఉండాలి. ప్లీజ్ హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మన ఇన్స్టెన్స్ అనేది అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అయిపోయింది. తర్వాత మనము జావాని ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు మనము జావాని ఇన్స్టాల్ చేస్తున్నాము. సో జావా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మనం జావా కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అండ్ ఏ వర్షన్ ఆఫ్ జావా ఇన్స్టాల్ అయింది అనేది చెక్ చేసుకుందాం. సో జావా అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. జావా అనేది 21.0 అనే జావాని మనం ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు జావాని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము జెంకిన్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో జెంకిన్స్ని ఇన్స్టాల్ చేయటానికంటే ముందు మనం జెంకిన్స్ యొక్క రిపాజిటరీస్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇవి జెంకిన్స్ యొక్క రిపాజిటరీస్. సో ఫస్ట్ మనము వీటిని ఇన్స్టాల్ చేద్దాం. ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్ని మళ్ళీ అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ మనము జెంకిన్స్ యొక్క రిపాజిటరీస్ని ఎంటర్ చేసి
ఇన్స్టాల్ చేసి సిస్టమ్ని అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మనకి సిస్టమ్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జెంకిన్స్ని ఇన్స్టాల్ చేద్దాం. హోల్డ్ ఆన్ ఫ్రెండ్స్, జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. సో జెంకిన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జెంకిన్స్ని ఎనేబుల్ అండ్ స్టార్ట్ చేసి స్టేటస్ని చెక్ చేద్దాం. సో ఫస్ట్ జెంకిన్స్ని ఎనేబుల్ చేసి తర్వాత జెంకిన్స్ని స్టార్ట్ చేసి స్టేటస్ని చెక్ చేద్దాం. ఇందులో జెంకిన్స్ యాక్టివ్ రన్నింగ్లో ఉండాలి. జెంకిన్స్ యాక్టివ్ రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సెక్యూరిటీ గ్రూప్లోకి వచ్చి ఇక్కడ పోర్ట్ 8080 అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇది జెంకిన్స్ యొక్క పోర్ట్. ఇది ఇన్బౌండ్ రూల్స్లో కంపల్సరీగా ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టెన్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళి పబ్లిక్ డిఎన్ఎస్ని కాపీ చేసి ఇక్కడికి వచ్చి దాన్ని పేస్ట్ చేసి పోర్ట్ 8080 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో దీనికోసం మనము ఇక్కడ ఉన్న ఈ కమాండ్ని కాపీ చేసి దాన్ని మన EC2 ఇన్స్టెన్స్లో పేస్ట్ చేయాలి. సో మన EC2 ఇన్స్టెన్స్లో పేస్ట్ చేయాలి. సో క్యాట్ ఆ కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చి ఈ పాస్వర్డ్ వస్తుంది. దీన్ని కాపీ చేసి మన ఈ జెంకిన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్లో పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేయంగానే సజెస్టెడ్ ప్లగ్గిన్స్ టు సజెస్టెడ్ ప్లగ్గిన్స్ అని వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఏ ప్లగ్గిన్స్ టు ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగ్గిన్స్ అని 2 కనపడుతుంది. నేను ఇక్కడ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగ్గిన్స్ని ఇన్స్టాల్ చేస్తాను. ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. ప్లీజ్ హోల్డ్ ఆన్.
సో ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనము అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ వచ్చేసి భరత్ అని ఇచ్చి పాస్వర్డ్ వచ్చేసరికి భరత్ @321 అని ఇచ్చి కన్ఫర్మేషన్ పాస్వర్డ్లో కూడా భరత్ @321 ఇచ్చి ఫుల్ నేమ్ వాసిరెడ్డి భరత్ అని ఇచ్చి మెయిల్ ఐడి ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ అని కొడతాను. తర్వాత సేవ్ అండ్ ఫినిష్ అని కొట్టి స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ అని క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మనకి జెంకిన్స్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇట్లాగా కనపడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ జెంకిన్స్ యొక్క డాష్ బోర్డ్లో ఏం చేయాలి, అసలు ఈ జెంకిన్స్ వల్ల యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటిల్ దట్ బాయ్ గైస్, సీ యూ ఆల్.